ఒకప్పుడు పాకిస్తాన్ సరిహద్దులలో అట్టించి కాల్పులు, దానికి బదులివ్వడాలు ఇది మాత్రమే పరిమితమైనటువంటి భారత సైన్యం ఇప్పుడు రకరకాల ఆపరేషన్స్ చేస్తుంది. మొన్ననే మయన్మార్ లోపలికెళ్ళి మళ్ళీ చేసినటువంటి ఒక సర్జికల్ స్ట్రైక్, అక్కడ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాద కార్యకలాపాలు చేసి మయన్మార్లో తలదాచుకునేటటువంటి గ్రూపుల మీద చేసినటువంటి అటాక్, అంతకుముందు మయన్మార్ సైన్యంతో కలిసి చేస్తే మొన్న మనవాళ్లే డ్రోన్లతో చేసినటువంటి విషయాన్ని ఆ రోజు నేను ఎక్స్పోజ్ చేశాను. ఇప్పుడు కొత్త యాక్టివిటీ చేయబోతున్నారు. మ్యాసివ్ ఆఫ్ షోర్ క్రాక్ డౌన్ బ్లాక్ గోల్డెన్ క్రిసెంట్ డ్రగ్ ట్రాఫికింగ్ మీదన ఇప్పుడు కంట్రోల్ చేయడం. అంటే ఈ సముద్ర మార్గాల ద్వారానే భారతదేశంలోకి అత్యధికంగా డ్రగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఈ రోహింగ్యాలను తీసుకొచ్చిన పడవలను చూసాం కదా, అప్పుడు మన వాళ్ళకి ఎక్కువ అర్థమైంది. ఇండియా మ్యాసివ్ యాంటీ డ్రగ్ క్రాక్ డౌన్ ఏర్పాటు చేస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియన్ నేవీ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మూడు కలిసి నార్కోటిక్స్ మీద యుద్ధం చేయబోతున్నారు. మొన్న నక్సలిజం మీద నియంత్రణ కోసం ఎట్లయితే ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకుని చేసినా అట్లాగా 65 నుంచి 70% డ్రగ్స్ సముద్ర మార్గాల ద్వారానే వస్తున్నాయి. స్మగ్లర్స్ ఫిషింగ్ బోట్లు, కార్గో కంటైనర్లు వాడుతున్నారు. గుజరాత్ కోస్టు, ముంబై, తమిళనాడు, కేరళలు హాట్ స్పాట్స్గా గుర్తించారు. ఈ ముగ్గురు కలిసి సమన్వయం చేసుకుని అరేబియన్ సీ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ల నుంచి అరేబియన్ సముద్రం మీదుగా ఇండియాలోకి ఈ డ్రగ్స్ వస్తున్నాయి. ఎక్కడో షిప్ అక్కడ పెట్టేసేసుకుని నాటు పడవల్లో లేకపోతే కనుక స్టీమర్లలో భారతదేశంలోకి తీసుకొస్తున్నారని తేలింది. రీసెంట్గా 3300 కిలోల డ్రగ్ 2024లో స్వాధీనం చేసుకున్నారు. 2025లో 300 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు టోటల్గా డ్రగ్ ఫ్రీ ఇండియా చేయడం కోసం సైన్యం ఇప్పుడు యుద్ధం చేయబోతోంది డ్రగ్స్ ఫెడలర్స్ మీద.